Hi friends, hi everyone, welcome to our channel BS Civil Engineer. In this video we are going to know about understanding of PWD code, means that is nothing but departmental test code. So this video is exclusive for all our engineering assistants, mainly as part of the departmental test special video series. I'm giving you these videos, so hope these videos will be useful for you everyone. Let us go into the video. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్టిమేట్స్లోని సెకండ్ పార్ట్ అయినటువంటి ఒరిజినల్ వర్క్స్ గురించి తెలుసుకుందాం. సో ఒరిజినల్ వర్క్స్లో మనకి మెయిన్గా సబ్సెక్షన్స్లో సివిల్ బిల్డింగ్స్, అలాగే రోడ్స్, అదేవిధంగా మనకి టౌన్ సప్లై ప్రాజెక్ట్స్, ఈ విధంగా 3 పార్ట్స్ కింద టౌన్ సప్లై ప్రాజెక్ట్స్, సివిల్ బిల్డింగ్స్, రోడ్స్ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సివిల్ బిల్డింగ్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సివిల్ బిల్డింగ్స్ గురించి. ద సైట్ ఆఫ్ పారా 122, ద సైట్ ఆఫ్ ఎవ్రీ బిల్డింగ్ షుడ్ ఇఫ్ పాసిబుల్ బి డెఫినెట్లీ సెటిల్డ్ బిఫోర్ ద డీటెయిల్డ్ డిజైన్ అండ్ ఎస్టిమేట్స్ ఆర్ ప్రిపేర్డ్. Local authorities must consulted in all cases as to the site. In case of works or buildings which are intended to be erected in the neighborhood of any front or cantonment, the matter should in the first instance be referred by the local military work officers for an expression of his opinion from a military point of view, and then submitted to Government of India in Defence Department for concurrence. When such concurrence has been obtained, no deviation is permissible without previous reference to the department. So సివిల్ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సివిల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెయిన్గా సో లోకల్ అథారిటీస్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న అథారిటీస్ ఏమైనా ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు మిలిటరీ క్యాంప్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే లోకల్లో, దెన్ దే షుడ్ బి టేకెన్ కన్సెంట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనం ఆ లోకల్ మిలిటరీ వర్క్స్ నుంచి కూడా కన్సర్న్మెంట్ అన్నది మనం తీసుకోవాలి. వాళ్ళ నుంచి కన్సర్న్ తీసుకున్న తర్వాతే మనం అక్కడ వర్క్స్ అన్నవి స్టార్ట్ చేయాలి. సో అదే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 123కి వచ్చేసరికి రూల్స్ రిగార్డింగ్ జోన్ ఆఫ్ డిఫెన్స్ వర్క్స్ విల్ బీ ఫౌండ్ ఇన్ ఆర్మీ రెగ్యులేషన్స్ ఇండియా. సో డిఫెన్స్ జోన్స్లో వర్క్స్ చేసినప్పుడు అక్కడ స్పెషల్ గైడ్ లైన్స్, అక్కడ అడాప్ట్ చేయాల్సిన ప్రిన్సిపల్స్ అన్నవి ఆర్మీ రెగ్యులేషన్స్ ఇండియాలో ఉంటాయి, అది ఫాలో అవ్వాలి. స్పెషల్ అటెన్షన్ ఈజ్ డ్రాన్ టు ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, ఆల్టరేషన్స్ of ground level and collection of materials in such zones, to the prohibition of the transfer of state land in zones without the sanction of Government of India for further particulars. అంటే కొన్నిసార్లు అలాంటి స్పెషల్ జోన్స్ కింద ఐడెంటిఫై చేసిన ఏరియాల్లో మనం కన్స్ట్రక్షన్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ చేయకూడదు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్సర్న్ తీసుకుని చేయాలని చెప్తున్నారు. పౌడర్ మ్యాగజైన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ లైటింగ్ కండక్టర్స్ as directed in the code of instructions for guidance of public work officers in subject. All conductors and their connections with the earth should be inspected and tested periodically under rules laid down in that code by the public works department officers, a report of each such inspection being submitted to the superintending engineer. So powdered magazine should be provided with lighting conductors as directed in the code of. సో పబ్లిక్ వర్క్ ఆఫీసర్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా టెస్ట్లు కానీ ఏమైనా చేస్తున్నప్పుడు అయితే పౌడర్డ్ మ్యాగజైన్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ లైటింగ్ కండక్టర్స్. సో అవి మాత్రమే యూజ్ చేయాలి, అవి సప్లై చేయాలి అవసరం అయితే. ఆల్ కండక్టర్స్ అండ్ దేర్ కనెక్షన్స్ విత్ ద ఎర్త్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్ అండ్ టెస్టెడ్ పీరియాడికల్లీ. సో కండక్టర్స్ అలాంటివి ఏమన్నా అందులో మనం ఎర్త్లోకి ఇన్సర్ట్ చేసినట్లయితే అవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. Design for the coach houses attached to residential buildings should include provision for motor pit with a wooden covering and a window. The coach house should be capable of being used either for a carriage or a car. సో టెంపరీ హౌసెస్ ఉంటాయి కదా, కోచ్ హౌసెస్, అలాంటివి షుడ్ బి ఇంక్లూడెడ్ ప్రొవిజన్ ఫర్ మోటార్ పిట్ విత్ ఏ వుడెన్ కవరింగ్ అండ్ ఏ విండో ఉండాలి. అలాగే మోటార్ ప్రొవిజన్ ఉండడానికి
మోటార్ పిట్ ఉండాలి. ఇవి ప్రొవైడ్ చేసుకోవాలి కోచ్ హౌసెస్ చేసినప్పుడు. కోచ్ హౌస్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ యూజ్డ్ ఎయిదర్ ఫర్ ఏ క్యారేజ్ ఆర్ ఏ కార్కి కానీ దేనికైనా అటాచ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. సో మెయిన్లీ ఇవన్నీ కూడా మిలిటరీ రిలేటెడ్. పబ్లిక్ బిల్డింగ్స్ అంటే ఇక్కడ సివిల్ బిల్డింగ్స్ అంటే మెయిన్గా మిలిటరీ రిలేటెడ్. నెక్స్ట్ రోడ్స్. నో రోడ్ ఆర్ బ్రిడ్జ్, ఫెర్రీ ఆర్ టన్నెల్, రోప్వే ఆర్ కాజ్వే declared by the president to be of military importance may be abandoned or allowed to fall out of repair without the prior sanction of the government of India. రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఫెర్రీస్ కానీ టన్నెల్స్ కానీ రోప్వేస్ కానీ ఏమన్నా మిలిటరీ ఇంపార్టెన్స్ వల్ల మిలిటరీ రిక్వైర్మెంట్స్ రీత్యా లే చేసినవి అయితే అలాంటివి ఏవి డ్యామేజ్ కానీ అవి చేయకూడదు, అట్లని ఏమి పాడు చేయకూడదు. ప్రాజెక్ట్స్ ఫర్ రోడ్స్ విత్ when submitted to the government of India for sanction should be accompanied by the following documents. సో రోడ్ ప్రాజెక్ట్స్ మనం శాంక్షన్కి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మెయిన్లీ చూస్తే రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద ప్రపోజ్డ్ గ్రేడియంట్స్. సో గ్రేడియంట్స్ గురించి సంబంధించిన బ్రీఫింగ్ సంబంధించిన రిపోర్ట్స్ ఉండాలి. గ్రేడియంట్స్ అంటే లెవెల్స్, మెయిన్గా ఎలివేషను, గ్రేడియంట్ అంటే రోడ్ యొక్క ప్రొఫైల్. అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ద కాస్ట్. అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపేర్ చేసిన అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ అన్నది మనం సబ్మిట్ చేయాలి. ఇండెక్స్ మ్యాప్, ఆ లొకేషన్ మ్యాప్. అలాగే ప్లాన్ ఆఫ్ ఇంపార్టెంట్ వర్క్స్ ఓన్లీ. ఇంపార్టెంట్ వర్క్స్ యొక్క ప్లాన్స్ కూడా ఆ వర్క్ తాలూకా రోడ్ తాలూకా ప్లాన్ ఉండాలి. లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ ఉండాలి. డాక్యుమెంట్స్ నెంబర్డ్ 1 to 3 అంటే అబ్స్ట్రాక్ట్, రిపోర్ట్ ఇంక్లూడింగ్ ప్రపోజ్డ్ గ్రేడియంట్స్, అలాగే ఇండెక్స్ మ్యాప్. అబౌవ్ షుడ్ బి ఎయిదర్ డూప్లికేట్ ఆర్ కాపీస్ యాజ్ దే రిక్వైర్డ్ ఫర్ పర్పస్ record by the government of India and will not be returned with the orders on the project and will not be returned. సో అవి గవర్నమెంట్ ప్రూఫ్ల కింద వాళ్ళు ఉంచుకోవడం జరుగుతుంది. డీటెయిల్ ఎస్టిమేట్ అండ్ శాంక్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ విత్ సచ్ ప్రాజెక్ట్స్ when being dealt with the government of India and need not be submitted. డీటెయిల్డ్ ఎస్టిమేట్స్, శాంక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. Estimate for new lines of road should include the cost of all dwelling and inspection houses to be built along them for the accommodation of inspecting officers, subordinates and others. The reports prefacing the estimate for such works must be full and informative, clearly showing the necessity for the road, its terrain, termini, the class of road proposed, facilities for future maintenance and type and volume of traffic anticipated. సో న్యూ లైన్స్ ప్రపోజ్ చేసినప్పుడు అంటే నేషనల్ హైవేస్ ఇలాంటివి మెయిన్గా ప్రపోజ్ చేసినప్పుడు న్యూ లైన్స్ ప్రపోజ్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ద ఆల్ డ్వెల్లింగ్ అండ్ ఇన్స్పెక్షన్ హౌసెస్ టు బి బిల్ట్ అలాంగ్ దెమ్ ఫర్ ద అకామిడేషన్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్, సబార్డినేట్స్ అండ్ అదర్స్. సో అక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ కానివ్వండి, సబార్డినేట్స్ కానివ్వండి, లేకపోతే లేబర్ కానివ్వండి, వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అలాంగ్ ద లైన్ ప్రొవైడ్ చేసేలాగా చూడాలి. ద రిపోర్ట్స్ ఏమైతే సబ్మిట్ చేయాలో అందులో కూడా ఏముండాలి మెయిన్గా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయాలి. క్లియర్లీ షోయింగ్ ద నెసెసిటీ ఆఫ్ రోడ్ తాలూకా న్యూ లైన్ తాలూకా నెసెసిటీ ఏంటి, వాటి తాలూకా గ్రౌండ్ కండిషన్స్, టెరైన్ కండిషన్స్, అలాగే క్లాస్ ఆఫ్ రోడ్ ప్రపోజ్డ్, ఫెసిలిటీస్ ఫర్ ఫ్యూచర్ మెయింటెనెన్స్, అలాగే టైప్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టిమేటెడ్ దేర్ ఆర్ దట్ ఈస్ లైక్లీ టు కమ్ ఆన్ దట్ అన్నది కూడా మనం చూపించాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ 129 ఎస్టిమేట్స్ ఫర్ బ్రిడ్జెస్ మస్ట్ బి అకంపనైడ్ బై ఎడిక్వేట్ క్యాలిక్యులేషన్స్ అండ్ రిపోర్ట్ షుడ్ షో హౌ ద స్ట్రీమ్ హ్యాస్ టు బి క్రాస్డ్ hither to why it is proposed to bridge it, the kind and volume of traffic expected, whether the stream has ever been bridged before, if so a description of it should be given, and if it failed, the reasons, the kind of bridge now proposed, reasons for the amount of waterway allowed, height of roadway above the high flood level, and headway allowed for boats if any, the nature and size of the snacks if any, the drainage of the stream, whether flat or hilly, the velocity of current in rainy and dry weather, liability to sudden floods, whether the stream is used for floating out timber, if so how the nature of bed and banks, whether the banks are liable to erosion, whether the stream is navigated, if so by what types of vessels, the high flood level, maximum and normal, and the nature of the materials available within the reasonable distance. చాలా ఇచ్చారు కదా. సో మెయిన్గా బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూడాలి.
ఎడిక్వేట్ క్యాలిక్యులేషన్ అంటే దానికి సంబంధించిన కంప్లీట్ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఆ స్ట్రీమ్ ఎక్కడి నుంచి క్రాస్ అవుతుందో, ఆ స్ట్రీమ్ని ఎక్కడ క్రాస్ అవ్వాలి, వై ఇట్ ఈస్ ప్రపోజ్, ఆ ప్లేస్లోనే బ్రిడ్జ్ ఎందుకు ప్రపోజ్ చేశారు అంటే మనకి బెస్ట్ సెలక్షన్, సైట్ సెలక్షన్ ఫర్ బ్రిడ్జెస్లో కూడా ఉంటుంది. నేరో ఉండాలి, అలాగే ప్రాపర్ సపోర్ట్స్ ఉండాలి, ప్రాపర్ గ్రౌండ్ కండిషన్స్ ఉండాలి, మినిమమ్ వాటర్ కరెంట్స్ ఉండాలి. ఈ విధంగా ఈ డేటా అంతా ఉంటుంది గుడ్ సైట్ సెలక్షన్కి. అలాగే ఇక్కడ కూడా అదే ఆ సైట్ వెదర్ ఇట్ ఈజ్ ఏ సూటబుల్ సైటా కాదా అన్న దానికి సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇదంతా కూడా. అవే అడిగారు. వై ఇట్ ఈస్ ప్రపోజ్డ్, అక్కడ ఎందుకు, నెసెసిటీ ఏంటి, అలాగే వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, హౌ మచ్ లోడ్స్ ఆర్ రిక్వైర్డ్, లోడ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. నెక్స్ట్ స్ట్రీమ్ హ్యాస్ బీన్ ఎవర్ బ్రిడ్జ్డ్ బిఫోర్, ముందు ఏమన్నా కన్స్ట్రక్షన్ అయ్యిందా, ఇఫ్ సో వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్, అది ఫెయిల్ అయ్యి ఉంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్, వాట్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ ప్రపోజ్డ్, రీజన్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వే అలౌడ్, హైట్ ఆఫ్ రోడ్ వే అబౌవ్ ద హై ఫ్లడ్ లెవెల్, హెడ్ వే అలౌడ్ ఫర్ బోట్స్కి ఎంత అలవెన్స్ ఇస్తున్నారు, అలాగే హైట్ ఆఫ్ ద రోడ్ వే అబౌవ్ ద ఫ్లడ్ లెవెల్ ఎంత ఇస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దట్ మనకి ఒక ఆఫీసర్స్ వాళ్ళ ఫీల్డ్లోకి రాకుండా వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ ఉండడం కోసం. ఓకే, నెక్స్ట్ వెదర్ ద బ్యాంక్స్ ఆర్ లైబుల్ టు ఎరోజన్, వెదర్ ద స్ట్రీమ్ ఈజ్ నావిగేటెడ్ అండ్ ఇఫ్ సో బై వాట్ టైప్ ఆఫ్ వెజల్, ద హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ మ్యాక్సిమమ్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్స్ అవైలబుల్ విత్ ఇన్ ద రీజనబుల్ డిస్టెన్స్, మెటీరియల్స్ అవైలబిలిటీ ఉందా లేదా, సోర్సెస్ ఎరోజన్ ఎఫెక్ట్ అన్నది ఉందా సరౌండింగ్ సపోర్ట్స్ లైబుల్ ఫర్ ఎరోజనా కాదా, ఎరోజన్ ఉండకూడదు. సో దట్ ఈస్ వై అవి కూడా చెక్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు కన్స్ట్రక్ట్ ఆర్ మోడిఫై ఏ బ్రిడ్జ్, కల్వర్ట్, డ్యామ్, డైవర్షన్ ఆర్ అదర్ వర్క్స్ విచ్ మైట్ ఎఫెక్ట్ ఎనీ రైల్వే లైన్ ఇన్ ద విసినిటీ, అండ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి కన్సల్టెడ్ ఇన్ రిగార్డ్ టు ద ఎడిక్వసీ ఆఫ్ ద వాటర్వేస్ provided in the proposal. Where there is a disagreement, the matter should be referred to the chief engineer, roads and buildings department through the superintending engineer concerned. The decision of the chief engineer should be final. సో ఇక్కడ కొన్నిసార్లు మనం ఈ బ్రిడ్జెస్ లేకపోతే డ్యామ్స్ ఇలాంటివి కల్వర్ట్స్ ఇవి కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దగ్గరలో ఉన్న రైల్వే లైన్స్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటే వాళ్ళతో కన్సల్ట్ చేసి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, వాళ్ళతో డిస్కషన్స్ అయిన తర్వాత, ఓకే అనుకున్న తర్వాత మాత్రమే చేయాలి. అది కూడా చీఫ్ ఇంజనీర్ లెవెల్లో జరగాలి. ఈ డిస్కషన్స్ అన్నీ కూడా చీఫ్ ఇంజనీర్ డెసిషన్ ఫైనల్ అవ్వాలి. ఇన్ అడిషన్ టు దట్ యాక్చువల్ బ్రిడ్జ్ ప్లాన్స్, ద ఫాలోయింగ్ ప్లాన్స్ షుడ్ బి అకంపెనీ an estimate for a new bridge. So when we are laying a new bridge, what are the documents to be supported or provided? Ante a plan of stream for 2 kilometers above and below the proposed crossing with the connected cross sections at every quarter of the half kilometer, a cross section of the stream at the proposed showing the general levels of the country or either banks as well as that of the bridge side road approaches, various water levels, the depth at which a good foundation is available and its nature. సో గ్రౌండ్ కండిషన్స్ అడుగుతున్నారు ఇక్కడ క్లియర్గా. 2 kilometers అబోవ్ అండ్ బిలో ద ప్రపోజ్డ్ క్రాసింగ్, గ్రౌండ్ ప్రొఫైల్ మొత్తం కూడా క్రాస్ సెక్షన్ వైజ్ ఇవ్వాలి కంప్లీట్గా. సో దట్ వెరీ క్లియర్ పిక్చర్ విల్ బీ దేర్. ఓకే, నెక్స్ట్ టౌన్ సప్లై ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఫర్ టౌన్ సప్లై ప్రాజెక్ట్స్ ద నేచర్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వాటర్ సప్లై షుడ్ బి గివెన్ and the reason necessitating and improved supply, the possible sources of an additional supply and reasons for preferring the scheme submitted to the area and population to be supplied, as well as the estimated daily allowances in gallons per head of the population, the quantity of water and whether requiring treatment or not. సో టౌన్ సప్లై ప్రాజెక్ట్స్ మెయిన్గా అంటే వాటర్ సప్లై ఇలాంటివి అన్నమాట. టౌన్ డొమెస్టిక్ వాటర్ సప్లై, అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై, ఇవన్నీ కూడా టౌన్ సప్లై ప్రాజెక్ట్స్లోకి వస్తాయి. సో ఇలాంటివి చేసినప్పుడు మెయిన్గా పాపులేషన్ అది చూసుకోవాలి, అలాగే హౌ మచ్ క్వాంటిటీ ఈజ్ రిక్వైర్డ్ డైలీ అన్నది చూసుకోవాలి. ఆ ఏరియాని బట్టి ఆ సప్లై ఆఫ్ క్వాంటిటీస్ అన్నది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ద రిపోర్ట్ షుడ్ బి అకంపెనీడ్ బై అన్ ఇండెక్స్ మ్యాప్ షోయింగ్ ద లైన్స్ ఆఫ్ మెయిన్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ పైపింగ్, ద ప్లాన్ ఆఫ్ ఆల్ వర్క్స్ ఇంక్లూడింగ్ ఫిల్టర్స్, సర్వీస్ రిజర్వాయర్స్, settling tanks. The annual cost of maintenance should be estimated and calculations in support of the dimension and discharge of pipes should be supplied. సో క్వాంటిటీ క్యాలిక్యులేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్, ప్లాన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏది అడాప్ట్ చేస్తున్నారు, మెయిన్ లైన్స్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూటరీ లైన్స్ ఏమున్నాయి, ప్లాన్స్ ఆఫ్ ఆల్ వర్క్స్ ఇంక్లూడింగ్ ఫిల్టర్స్, సర్వీస్ రిజర్వాయర్స్, సెటిలింగ్ ట్యాంక్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ ఫర్ ప్రాపర్
సప్లై అన్నది అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఒరిజినల్ వర్క్స్. నెక్స్ట్ వీడియోలో మనం రిపేర్స్ గురించి చూద్దాం, ఎస్టిమేట్స్ రిగార్డింగ్ రిపేర్స్. ఓకే, థ్యాంక్ యూ.